వెల్కమ్ టు R9 టీవీ. నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం. కళాకారుడు వెంకటరమణ హత్య కేసులో నిందితుల అరెస్ట్. శ్రీ వెంకటేశ్వర వివాహ పరిచయ వేదిక ఆధ్వర్యంలో పెళ్లి సంబంధం కార్యక్రమం. చాత్తాద శ్రీ వైష్ణవ కుటుంబాలకు అండగా ఉంటాం. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్. జనవరి 8 నుండి RPL క్రికెట్ టోర్నీ ప్రారంభం. ఎర్ర జెండాకు 100 ఏళ్ల వార్షికోత్సవాలు. నాంపల్లి కోర్టులో హాజరు కానున్న సినీ నటుడు అల్లు అర్జున్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత. వృద్ధుడి 20 ఏళ్ల కలను సాకారం చేసిన బిర్లా ఐలయ్య. యాదాద్రి దర్శనం కోసం 20 ఏళ్లుగా కలను కంటున్న ఓ వృద్ధుడి కలను నెరవేర్చిన బిర్లా ఐలయ్య. మాతృదేవోభవ అనాథ ఆశ్రమంలో ఆశ్రయం కల్పించిన వృద్ధుడు భిక్షాటన చేస్తున్న పెంటయ్యకు గురువారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య సమక్షంలో వారి ఆదేశాల మేరకు యాదగిరిగుట్టలో తలనీలాలు సమర్పించి పునర్జన్మ కల్పించడం జరిగింది. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య దర్శనం పెంటయ్యకు కల్పించారు. చాలా ఏళ్లుగా హైదరాబాద్ లో భిక్షాటన చేస్తూ అలా వెంట్రుకలు పెంచుకొని అంత వికారంగా ఉన్న పెంటయ్య అనే వ్యక్తి హైదరాబాద్ లో తిరుగుతుండగా మాతృదేవోభవ అనాథ ఆశ్రమం గిరి హక్కును చేర్చుకున్నారు. ఈ సందర్భంగా పెంటయ్య కోరిక తీర్చాలని ఓ వీడియో చేయగా దాన్ని చూసి చెల్లించిపోయిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య గురువారం ఉదయం అతనికి దర్శన భాగ్యం కల్పించి ఆయన కోరికను తీర్చారు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. ఈ సందర్భంగా మాతృదేవోభవ అనాథ ఆశ్రమం గిరి మాట్లాడుతూ ఇంత గొప్ప అవకాశం కల్పించిన బిర్లా ఐలయ్యకి మరియు ఆలయ అధికారులకు మాతృదేవోభవ అనాథ ఆశ్రమం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆధ్వర్యంలో మూటకొండూరులో ఎర్ర జెండాకు 100 ఏళ్ల వార్షికోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా మండల కేంద్రంలో సిపిఐ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ భూలగాని సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో పార్టీ ఆవిర్భావం నుండి నేటికి 100 సంవత్సరాలు పూర్తయిందన్నారు. సిపిఐ బ్రిటిష్ సర్కారుకు వ్యతిరేకంగా భారతదేశంలో సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని పిలుపునిచ్చిన ఏకైక పార్టీ సిపిఎం అన్నారు. దేశంలో 100 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ సిపిఐ పార్టీ అని పేర్కొన్నారు. పేదల కోసం, భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం పోరాటాలు చేసి కష్టజీవుల సమస్యలను పరిష్కారం కోసం త్యాగాలను చేసిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి మాణిక్యం, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతదేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఎందుకు కొరకై ఆవిర్భవించింది, ఆ రోజుల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించడానికి గల కారణాలు ఏందనేది ఒక 10 నిమిషాలు మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా మన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆనాడు 1917వ సంవత్సరంలోనే రష్యా అనుసరిస్తున్నటువంటి ఆలోచన విధానంతోనే భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఆలోచన విధానాలని తీసుకురావడానికి ఆనాడు ఉన్నటువంటి జాతీయ నాయకులు అనేక రకాలుగా ఆలోచన చేసి భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం ఉంటేనే ఆనాడు పాలిస్తున్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఫ్యూడల్ వ్యవస్థ ఇదంతా కూడా నాశనం చేయడానికి అవకాశం ఉంటుందన్నటువంటి ఆలోచన విధానంతోనే ఆనాడు 1925 డిసెంబర్ 26 నాడు కాన్పూర్ అంటే ఇప్పుడున్నటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాన్పూర్లో ఇదే రోజు నాడు మన భారత కమ్యూనిస్టు పార్టీ చుట్ట కొడవలతో మన యొక్క జెండాను ఆనాడు ఆవిష్కరించడం జరిగింది. ముఖ్యంగా ఆనాడు ఆవిష్కరించిన తర్వాత ఊరుగా ఉండకుండా ఆనాడు ఉన్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, ఆనాడు ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా
అనేక మంది జాతీయ నాయకులు ప్రాణాలు అర్పించి మన జెండాను కాపాడడం జరిగింది. అదే పద్ధతిలో కాకుండా మరిన్ని కార్యక్రమాలు చేసినారు. ఈనాడు భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదులు భారతదేశం నుంచి వెళ్ళగొట్టడానికి అనేక రకాల ఉద్యమాలు తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి అంతం జరిగింది, ఫ్యూడల్ వ్యవస్థకు అంతం జరిగింది. ఆనాడు మన భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో ఫ్యూడల్ వ్యవస్థ అంతమైన తర్వాత భారతదేశంలో నివసిస్తున్నటువంటి పేద బడుగు తాడిత పీడిత జనాల కొరకు అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అందులో ముఖ్యంగా మన భారతదేశంలో 1924వ సంవత్సరంలో మీరేట్ రామాయంపేట ప్రీమియర్ లీగ్ మ్యాచ్ల షెడ్యూల్ ను టోర్నీ స్పాన్సర్ భాలు జొన్నల చేతుల మీదుగా విడుదల చేశారు. జనవరి 8, 2025 నుండి భాలు జొన్నల ఆధ్వర్యంలో రామాయంపేట ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ ప్రారంభం అవుతున్నట్లు నిర్వాహకులు మల్లేష్ బాసనపల్లి, ఉమా మహేష్లు తెలిపారు. స్థానిక కళాశాల మైదానంలో రామాయంపేట ప్రీమియర్ లీగ్ మ్యాచ్ల షెడ్యూల్ ను టోర్నీ స్పాన్సర్ భాలు జొన్నల చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనవరి 8న ప్రారంభమవనున్న టోర్నీ జనవరి 19న జరిగే ఫైనల్ మ్యాచ్ తో ముగుస్తుందన్నారు. 12 రోజుల పాటు 32 మ్యాచ్లు జరుగుతాయని తెలిపారు. ఈ క్రికెట్ టోర్నీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. లైవ్ టెలికాస్ట్ తో పాటు ఐపీఎల్ తరహాలో అన్ని హంగులతో టోర్నీ కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ టోర్నీ స్పాన్సర్ జొన్నల భాలు, ఆర్ఆర్ క్రికెటర్ టీం ఓనర్ రామ్కి, నవతేజ, నాంపల్లి, వికాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఆర్పిఎల్ సీజన్ 3 స్పాన్సర్డ్ బై బాలు జొన్నల వారికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము ఆర్పిఎల్ సీజన్ 3కి సంబంధించిన షెడ్యూల్ను మన స్పాన్సర్ అయినటువంటి జొన్నల బాలు గారి చేతుల మీదుగా ఈరోజు మనం మ్యాచ్ షెడ్యూల్ను విడుదల చేస్తున్నాం. దానికి షెడ్యూల్ని విడుదల చేయాల్సిందిగా బాలు గారిని కోరుతున్నాం. ఓకే, షెడ్యూలు ఈ నెల జనవరి 5 రోజు ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. జనవరి 5 రోజు లాస్ట్ ఆర్పిఎల్లో ఫైనలిస్టులు అయిన ఆర్ఆర్ సిఆర్ఆర్ మధ్య ఫస్ట్ మ్యాచ్తో ప్రారంభమై లాస్ట్ మ్యాచ్ వచ్చి 19th రోజు, 8th రోజు స్టార్ట్ అయ్యి 19th రోజు ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. టోటల్గా 32 మ్యాచ్లు జరుగుతాయి ఈసారి. ప్రతిసారిలాగే ఈసారి కూడా అట్టహాసంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. రాజకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ను నిర్వహించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ను నిర్వహించారు. ఇన్స్పెక్టర్లు మల్లేష్, బాబానాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో అక్రమంగా అమర్చిన సైలెన్సర్లతో భారీ ఎత్తున శబ్ద కాలుష్యానికి పాల్పడమే కాకుండా ఇతర వాహనదారులను తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తున్న బైకర్లపై చర్యలు తీసుకున్నారు. అలాంటి ద్విచక్ర వాహనాలను గుర్తించి సైలెన్సర్లను తొలగించారు. అంతేకాకుండా ఒక్కో బైకర్ పై 1000 రూపాయల జరిమానా విధించారు. అంతటితో ఆగకుండా వారి చేతనే బైకులకు నూతన సైలెన్సర్లను అమర్పింపచేశారు. నిబంధనలు ఉల్లంఘించి రెండోసారి కూడా పట్టుబడితే ఛార్జ్ షీట్ దాఖలు చేసి కోర్టులో ప్రవేశపెట్టి చట్ట ప్రకారం కఠిన చర్యలకు పాల్పడతామని హెచ్చరించారు. కొత్తపేటలో ఉన్న బాబు జగజ్జీవన్ రావు భవనంలో ఏర్పాటు చేసిన ఉచిత వివాహ పరిచయ వేదికను నిర్వహించారు. హైదరాబాద్ లోని కొత్తపేటలో ఉన్న బాబు జగజ్జీవన్ రావు భవనంలో ఏర్పాటు చేసిన వెంకటేశ్వర చత్తాద శ్రీ వైష్ణవ సేవా సమితి ఆధ్వర్యంలో బోధనం పరంకుశం అధ్యక్షతన చత్తాద శ్రీ వైష్ణవ బంధువుల వరుడి వధువులకు ఉచిత వివాహ పరిచయ వేదికను ఎలాంటి రుసుము లేకుండా పరిచయ వేదికను నిర్వహించారు. సుమారు 150 దరఖాస్తులు వచ్చాయి. 27 జంటలకు కుదిరాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ
చాత్తాద వైష్ణవ బంధువులలో వివాహాలు కాని జంటలకు ఈ పరిచయ వేదిక ద్వారా ఉచితముగా ఎలాంటి లాభోపేక్ష ఆలోచించకుండా జంటలను కలపాలనే ఉద్దేశంతో మన బంధువుల్లో మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఉచిత వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేశామన్నారు. శ్రీ చాత్తాద వైష్ణవ పేద బంధువులకు అండగా ఉండటమే లక్ష్యంగా ఎంచుకున్నామని తెలిపారు. పేద బంధువులకు గతంలో జలద్విగ్బంధంలో చిక్కుకొని సర్వం కోల్పోయిన చాత్తాద శ్రీ వైష్ణవ కుటుంబాలు సుమారు 20 కుటుంబాలకు ఆర్థిక సహాయం చేశామన్నారు. మన బంధువులలో ఎవరైనా కడు పేదరికంలో ఉన్నవారికి కూడా ఆర్థికంగా ఆదుకుంటామని తెలియజేశారు. అండగా నిలిచిన వెంకటేశ్వర చాత్తాద శ్రీ వైష్ణవ సేవా సమితి సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర చాత్తాద శ్రీ వైష్ణవ సేవా సమితి అధ్యక్షులు బోధనం పరంకుశం, కార్యదర్శి తిరునగరి నరసింహులు, సంయుక్త కార్యదర్శి దశరథి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చక్కటి మాకు ఏర్పడింది, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంతకుముందు మీరు చెప్పినటువంటి అంటే మా సడ్డకుని అబ్బాయి వాళ్ళ ఫాదర్ చనిపోవడం జరిగింది. పురోహితం చేస్తున్నాడు సుల్తానాబాద్ టెంపుల్లో. 50,000 వరకు మంత్లీ ఇన్కమ్ ఉంది. రామానుజ గోత్రం 31/1/99 హైదరాబాద్. హైట్ వచ్చేసి మాతృమూర్తి వచ్చారు. వారు సుజాత గారు వారి యొక్క స్పందన తెలియజేస్తారు. శ్రీమన్నారాయణ, గవర్నమెంట్ ఎంప్లాయ్, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ అండి. ప్రమోషన్స్ ఉండేది. వాళ్ళ నాన్నగారు దాంట్లోనే ఉంటే నేను ప్రైవేట్ స్కూలు, ఇంకా చిన్న నాకు ఒక పాప, ప్రస్తుతం బాబు మ్యారేజ్ చేసుకుంటూ చూస్తున్నాను. రిక్వైర్మెంట్ ఏంటంటే వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. శ్రీ వెంకటేశ్వర వివాహ పరిచయ వేదిక ఆధ్వర్యంలో పెళ్లి సంబంధ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర వివాహ పరిచయ వేదిక ఆధ్వర్యంలో పెళ్లి సంబంధం కార్యక్రమం ఘనంగా జరిగింది. సనాతన సాంప్రదాయాలు, భగవద్భక్తి, ఆత్మీయ అనుబంధాల అనురక్తికి ఈ కార్యక్రమం వేదిక అయింది. ఏపీ, తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుండి చత్తాద శ్రీ వైష్ణవ బంధు సమూహం భారీగా తరలివచ్చారు. హైదరాబాద్, కొత్తపేటలో ఉచితంగా పరిచయ వేదికను నిర్వహించడంతో సహా అతిథులకు భోజనాలు ఏర్పాటు చేశారు. వివాహ సంబంధాలు మాత్రమే కాదు, ఈ వేదికను ఆత్మీయ అనుబంధాల వేడుకలా నిర్వహించాలని అతిథులు హర్షం వ్యక్తం చేశారు. ఈ వెంకటేశ్వర వివాహ పరిచయ వేదిక బాధ్యులు తిరునగరి నరసింహస్వామి, పరంకుశం బోధనం, దశరథి వెంకటరమణ, శశిప్రభ, అనురాధ, లక్ష్మణస్వామితో సహా కార్యవర్గానికి ధన్యవాదాలు తెలిపారు. గత పరిచయ వేదిక ద్వారా సంబంధాలు నిశ్చయమై 60 పెళ్లిళ్లు జరగడం విశేషం. నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చక్కటి మాకు ఏర్పడింది, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంతకుముందు మీరు చెప్పినటువంటి అంటే మా సడ్డకు డోన్ పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీనివాస కళ్యాణంను ఘనంగా నిర్వహించారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ చైర్మన్ పాతాళం సుబ్బారావు మరియు గోవిందమాల ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం అత్యంత వైభవంగా, రమణీయంగా పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజల మధ్య ఈ కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణంలో స్వామివారి ఆశీస్సులు, అక్షంతల అనంతరం తీర్థ ప్రసాదాలు, అందరికీ అన్న ప్రసాదాలు, భోజనాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామిని గరుడ వాహనంపై గ్రామోత్సవం
నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పాతాళం సుబ్బారావు, గోవిందమాల భక్తులు శ్రీనివాసరావు, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ శర్మ తదితరులు పాల్గొన్నారు. వెంకటరమణ హత్య కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు రాయచోటి డీఎస్పీ ఆర్ కృష్ణమోహన్ తెలిపారు. గాలివీడు మండలంలోని బోరెడ్డిగారిపల్లి వద్ద గత 2 రోజుల క్రితం కళాకారుడు సత్యన్న అలియాస్ వెంకటరమణ హత్య కేసులో ముద్దాయిలు A1 తండ్రి వెంకటరమణారెడ్డి, A2, A3 కుమారులు శివశంకర్ రెడ్డి, రామాంజనేయులు రెడ్డిలను గరుగుపల్లి క్రాస్ రోడ్డు వద్ద అరెస్టు చేసినట్లు రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని బోరెడ్డిగారిపల్లి గ్రామ కస్బాలో పెద్దకర్మ సందర్భంగా కీచకవధ వీధి నాటకం ప్రదర్శించారు. ఆ సందర్భంలో వెంకటరమణారెడ్డి కీచకుని పాత్ర పోషించగా తలారి పాత్రలో సత్యన్న అలియాస్ వెంకటరమణ పోషించారు. నాటకం ప్రదర్శించే సందర్భంలో ఇరువురి మధ్య మనస్పర్ధల కారణంగా గొడవ మొదలైంది. ఈ గొడవ విషయంలో గ్రామంలో ఉన్న పెద్దలు జోక్యం చేసుకుని సర్ది చెప్పారు. ఇరువురి మధ్య వాగ్వాదం హెచ్చుమీరి నాటకం మధ్యలోనే ఆపేశారు. ఈ క్రమంలో సత్యన్న రమణారెడ్డిలు తిరుగు ప్రయాణమై బోరెడ్డిగారిపల్లి బస్టాప్ వద్దకు రాగానే కోపం పెంచుకున్న వెంకటరమణారెడ్డి సత్యన్న తలపై బండరాయితో బలంగా కొట్టడంతో సత్యన్న అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే ముద్దాయి వెంకటరమణారెడ్డి తన కుమారులకు ఫోన్ చేసి సంఘటనా స్థలానికి పిలిపించుకున్నాడు. తమ సొంత ఆటోలో సత్యన్న మృతదేహాన్ని వేసుకుని సమీపంలోని మంగళపల్లి గుట్ట వద్ద పడవేసినట్లు, ఈ హత్యను తామే చేసినట్లుగా ముద్దాయిలు డీఎస్పీ ఎదుట అంగీకరించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి ముద్దాయిలను కోర్టుకు హాజరుపరిచారు పోలీసులు. ఈ కేసులో ఎలాంటి సందేహాలకు తావు లేకుండా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆదేశాల మేరకు పారదర్శకంగా ఈ కేసును ఛేదించిన లక్కిరెడ్డిపల్లి సిఐ కొండారెడ్డి, ఎస్ఐ రామకృష్ణలను అభినందించారు. ఈ కార్యక్రమంలో లక్కిరెడ్డిపల్లి సిఐ కొండారెడ్డి, ఎస్ఐ రామకృష్ణ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గాలివీడు మండలం బోరెడ్డిగారిపల్లి గ్రామంలో గజపతిరాజు గారి యొక్క వాళ్ళ తండ్రి చిన్నప్ప కర్మకాండ సందర్భంగా కీచకవధ అనే ఒక నాటకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నాటకానికి నూలివీడు గ్రామానికి చెందిన వెంకటరమణారెడ్డి మరియు సత్యన్న అలియాస్ వెంకటరమణ అనే వాళ్ళు కూడా ఆ నాటకాన్ని ప్రదర్శించే కార్యక్రమంలో భాగంగా వాళ్ళ గ్రామానికి రావడం జరిగింది. అక్కడ కీచకవధ అనే ఒక సంఘటనలో కొద్దిగా వాగ్వివాదం జరిగి ఇద్దరి మధ్యన రమణారెడ్డిని కొద్దిగా అవమానపరిచే విధంగా మాట్లాడనే ఒక ఉద్దేశంతో దాన్ని చాలా సీరియస్గా తీసుకుని రమణారెడ్డి అతన్ని చంపుతానని చెప్పి బెదిరించి తర్వాత తన ఇద్దరు కొడుకులు, పెద్ద కొడుకు శివశంకర్ రెడ్డి, చిన్న కొడుకు రామాంజరెడ్డి వాళ్ళని కూడా పిలిపించడం జరిగింది. వాళ్ళు కూడా నూలివిడి గ్రామం నుంచి రావడం, తర్వాత ఆ యొక్క పప్పుని పాత్రధారి అయిన సత్యన్న అలియాస్ వెంకటరమణని వాళ్ళు కొట్టి దండించి మీ అంటూ చూస్తామని చెప్పి వాళ్ళు వెళ్ళడం జరిగింది. సబ్సిక్వెంట్గా ఆ నాటకము అర్ధాంతరంగా ఆగిపోయేసరికి అతను మళ్ళీ తిరిగి గ్రామానికి వెళ్ళాలనే ఉద్దేశంతో బస్టాప్ దగ్గరికి వస్తే అక్కడికి ఈ వెంకటరామారెడ్డి రావడం, అతనితో మాట్లాడి ఆ వాగ్వాదం చేసి మళ్ళీ గలాట పెద్దగా అయిపోయి అక్కడ ఉన్న ఒక బండరాయి తీసుకొని అతన్ని విచక్షణారహితంగా కొట్టడంతో తల మీద కొడితే అతనికి రక్తగాయాలైపోయి అతను అక్కడ స్పాట్లో చనిపోవడం జరిగింది.
ఇమ్మీడియట్గా తన ఇద్దరు కొడుకుని పిలిపించేసి ఆ యొక్క బాడీని ఎవరికి కనపరాకుండా డిస్పోజ్ చేయాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ సొంత ఆటో తీసుకొని దాంట్లో ఈ యొక్క చనిపోయిన అతను ఈ సత్యన్న అలియాస్ వెంకటరమణ అతని యొక్క మృతదేహాన్ని వేసుకొని మనకి మంగళంపల్లి గ్రామం సంఖ్య నల్లగుట్టపల్లి యొక్క కొండ గుట్టల్లో తీసుకుపోయేసి ఆ బాడీని అక్కడ పెట్టడం జరిగింది. తర్వాత దీని విషయంలో మనకి వాళ్ళ యొక్క బ్రదర్స్ వాళ్ళంతా కూడా ఇంకా వాళ్ళ బ్రదర్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. గురువారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతతో గురువారం సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరిన ఆయనకు అత్యవసర విభాగంలో చికిత్స అందించారు. కానీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. ఈ మేరకు ఎయిమ్స్ ప్రకటన విడుదల చేసింది. మన్మోహన్ సింగ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 7 రోజుల పాటు సంతాప దినాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే శుక్రవారం ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రివర్గ మండలి భేటీ కానుంది. ఈ సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలపనుంది. శనివారం ప్రభుత్వ లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో దేశవ్యాప్తంగా 7 రోజుల పాటు సంతాప దినాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. వారం రోజులు సంతాప దినాలుగా పాటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. 1991 నుండి 1996 వరకు పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా కీలకంగా పనిచేసిన మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక సంస్కరణలను ముందుండి నడిపించారు. క్లిష్ట పరిస్థితుల్లో మన్మోహన్ సింగ్ ఆర్థిక వ్యవస్థపై చెరగని ముద్ర వేశారు. 2004 నుండి 2014 వరకు 10 ఏళ్ల పాటు భారత ప్రధానిగా దేశానికి సేవలందించారు. సుదీర్ఘ కాలం పాటు పాలించిన ప్రధానుల్లో ఒకరిగా మన్మోహన్ సింగ్ నిలిచారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరి కాసేపట్లో నాంపల్లి కోర్టులో హాజరు కానున్నారు. మధ్యంతర బెయిల్ వచ్చిందని విషయాన్ని కోర్టుకు తెలపనున్నారు అల్లు అర్జున్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరి కాసేపట్లో నాంపల్లి కోర్టుకు రానున్నారు. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన తర్వాత కోర్టులో ప్రాసెస్ ఉన్నందున ఆయన ఈ రోజు నాంపల్లి కోర్టుకు హాజరయ్యేందుకు వస్తున్నారు. డిసెంబర్ మధ్యంతర బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. అదే సమయంలో నాంపల్లి కోర్టు రిమాండ్ను విధించింది. తనకు రిమాండ్ విధించిన నేపథ్యంలోనే నాంపల్లి కోర్టుకు హాజరై తనకు మధ్యంతర బెయిల్ మంజూరైందని తెలియచేయడానికి అల్లు అర్జున్ వస్తున్నారు. అయితే న్యాయవాదులు ఆయన వెంట వచ్చి ఈ ప్రాసెస్ ను పూర్తి చేయనున్నారు. అదే సమయంలో 1 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిందని, తనకు రిమాండ్ విధించిన గడువు ముగియడంతో ఆయన నాంపల్లి కోర్టుకు రానున్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత.
2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.